హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 89లో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మూడు మెయిన్ పాయింట్స్ చెప్తా, వాటి గురించి డిస్కస్ చేసుకొని ఈ వీడియో క్లోజ్ చేద్దాం అనమాట. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి, ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ మరి ఇమ్మాన్యుయల్ వేసిన చెత్త ప్లాన్స్ ఎంతమందికి నచ్చలేదు. తర్వాత సంజన గారిని చూసిన తర్వాత కొంచెం స్టబ్బర్న్ అని ఎంతమందికి అనిపించింది. స్టబ్బర్న్ అంటే కొంచెం ఏమంటారు, జెలసీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, ఎంతమందికి అనిపించింది. తర్వాత చూసుకున్నట్టయితే భరణి వర్సెస్ రీతు మధ్య జరిగిన 8 టాస్కుల్లో సంచాలకులదా తప్పు లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేనైతే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో అలాగే మీ సపోర్ట్ నాకు కంటిన్యూగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. సో దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, కొత్తగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ తోటి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను. సో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే నేను ఎప్పుడు ఒమ్ము చేయను, మంచి వీడియోస్ చేస్తానని నేను అష్యూరెన్స్ అయితే ఇస్తున్నా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం పాయింట్ టు పాయింట్, అంటే ప్రతి పాయింట్ నేను చెప్పను, ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అనేసి కొంచెం ఎపిసోడ్లో ఏవైతే హైలైట్స్ పాయింట్స్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే, లాస్ట్ ఎపిసోడ్లో డిమన్ పవన్ ఏదైతే ఓడిపోయాడో ఆ టాస్క్లో, బర్నీ గారితో టాస్క్లో ఓడిపోయారు కదా, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వాష్రూమ్లో కొంచెం డిస్కషన్ అయితే నడుస్తుంది. రీతుకు డిమన్కు మధ్యలో సంజన గారు కూడా ఉన్నారు. సంజన గారు స్టబ్బర్న్ అని ఎందుకన్నానో ఇప్పుడు ఈ పాయింట్లో చెప్తాం మీకు క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ డిమన్ కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎందుకంటే నామినేషన్ టైంలో టికెట్ ఫినల్ కొట్టేది నేనే అన్నాడు కదా. సో కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నాడు మనోడు. దాంతోపాటు కొంచెం కామెడీగా కూడా అనుకుంటున్నట్టున్నాడు, అనవసరంగా నోరు జారేనే అది ఇది అనేసి. ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాడు అనమాట, మీరు ముగ్గురైనా కొట్టండి రా బాబు టికెట్ ఫినాలి అనేసి అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అంటే కళ్యాణ్, రీతు, ఇమ్మాన్యుయల్, తర్వాత భరణి, సుమన్ వీళ్ళు ఉన్నారు కదా. అప్పటికి సుమన్ అవుట్ కాలే. వీళ్ళ 5గురిలో మీరు ముగ్గురులో ఎవరొకళ్ళు కొట్టరా బాబు అది ఇదని డిమాండ్ అన్నాడు అనమాట. ఈ పదం సంజన గారు అక్కడ ఉండి విన్నారు. సో వినేసి బయటకు వచ్చేసి భరణి గారికి చెప్తుంది అనమాట, చూడండి అసలు మనం అంటాం కదా, సో మన భాషలో ఏమంటారు, సో కడుపు ఉబ్బరంగా ఉండింది. ఏదన్నా విషయం తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళ వచ్చి పక్క వాళ్ళకు అవ్వచ్చు, వాళ్ళకు ఆ విషయం చెప్పేంత వరకు వాళ్ళకి కడుపు ఉబ్బిపోతా ఉంటుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి సంజన గారు వెళ్ళేసి భరణి గారితో చెప్తున్నారు అనమాట, ఇలాగ డిమన్ గాడు లోపల బాత్రూంలో ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కనీసం మీరు ముగ్గురైనా గెలవండి టికెట్ ఫినాల్ అని చెప్తున్నాడు. ముగ్గురంటే ఎవరెవరు, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ మరియు మన రీతు చౌదరి వీళ్ళని గెలవమని చెప్తున్నాడు భరణి గారు. భరణి లైన్ అన్నయ్య అనుకుంటున్నారు అన్నయ్య. వాళ్ళు ఏంటంటే మన సీనియర్ సిటిజన్స్ ను పక్కకు నెట్టేయాలని చూస్తున్నారు అది ఇది అనేసి కొంచెం అలా ఎక్కించి చెప్తున్నట్టు అనిపించింది. ఇదే బిహేవియర్ అనేది భరణి గారికి కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ లో చెప్తాను నేను ఎందుకు కంటిన్యూ అయింది, ఇవి అన్ని ఆయన ఎందుకు మనసులో పెట్టుకున్నాడు అనేసి. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఆయనకు ఒక రాంగ్ పర్సెప్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే యంగ్ ఎవరైతే ఉన్నారో, అంటే మాక్సిమం హౌస్ లో వీళ్ళు సీనియర్స్ అవ్వచ్చు, కొంచెం ఏజ్డ్ పరంగా మంచి అంటే కొంచెం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అవ్వచ్చు. బట్ వీళ్ళు ఏం చేయాలా, గైడ్ చేయాలా జూనియర్స్ ను. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళతో పోటీ పెట్టుకుంటే, సో ఎన్ని సంవత్సరాల నుండో వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఫీల్డ్ లో ఉన్నారు, ఆర్టిస్టులుగా కంటిన్యూ అవుతున్నారు. బట్ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది మంచిది కాదనమాట. సంజన గారు అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళేదో ఓడిపోయిన బాధలో డిమాండ్ చెప్తున్నాడు, దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ చెప్పడం, దాన్ని ఆయనకి చెప్పడము. తర్వాత ఇది భరణి గారు క్యారీ చేసేసి రీతు వర్సెస్ భరణి మధ్య జరిగిన ఈ పాయింట్ కూడా అందులో వచ్చింది అనేది నా యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ చెప్పడం వల్ల సీనియర్ సిటిజన్స్ ను ఎలిమినేట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అది ఇదని చెప్పారు కదా. సో ఇక్కడైతే నాకు కొంచెము జలసీ కైండ్ ఆఫ్ థింగ్ అనిపించింది నాకు. సంజన గారు ఎవరు ఏమనుకున్నా కానీ నాకైతే ఇలాగే అనిపించింది. సో అది చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, వాష్రూమ్ తనుజ వచ్చేసి ధీమన్ అంటుంది అనమాట, ఏమని, సో ప్రజ్ఞలు చేయకూడదు అనమాట. ఏంటంటే, నువ్వు ఆ రోజు ఆ నామినేషన్ టైంలో నేను టికెట్ ఫినాల్ కొట్టేది నేనే అది ఇదని చెప్పడం కాదు, కొట్టి చూపించాలా అనేదే పాయింట్. కానీ అక్కడ కొంచెం కైండ్ ఆఫ్ మన తనుజ గారు కూడా కొంచెం టీస్ చేసినట్టే అనిపించింది అనమాట డిమన్. మనోడు కూడా కొంచెం పాజిటివ్ గానే తీసుకున్నాడు, ఏం నెగిటివ్ అయితే తీసుకోలేదు.
నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ భరణి మరియు సంజన కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత భరణి ఇమ్మాన్యుయల్ మధ్య కన్వర్జేషన్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ చెప్తున్నాడు అనమాట, అమ్మమ్మ నేను ఈ టికెట్ ఫినాలే కొడతానంటావు అమ్మమ్మ అంటే నీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిరా, సో అక్కడ ఉన్న వాళ్ళల్లో సో నువ్వు కొట్టే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనింది. బట్ వెరీ వెరీ హై, బట్ కొంచెం ఇమ్మాన్యుయల్ ఫిజికల్ గా కొంచెం అంటే అతనికి వేళ్ళకు దెబ్బలు తగిలాయి కదా, కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. సో దాని గురించి కూడా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టాస్క్ స్టార్ట్ అయిందండి. ఇంకా ఇప్పుడు ఈ టాస్క్ మనకు ఆల్రెడీ చెప్పింది కదా, ఎంటీ బాక్సెస్ గురించి ముగ్గురు పోటీ పడతారు. ఈ ముగ్గురు పోటీ పడిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకొకరిని ఛాలెంజ్ చేయాలి. ఆ యుద్ధం వేరు, ఈ ఎంటీ బాక్సెస్ కోసం జరిగే ఫైట్ వేరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్ అంటే ఆల్మోస్ట్ నైట్ అనమాట, నైట్ జరిగే కన్వర్జేషన్. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్, రీతు మరియు మన భరణి గారు అయితే కొంచెం వాళ్ళ ముగ్గురు ఆడుతున్నారు అనమాట. కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనేది ఆ టాస్క్ పేరు అనమాట. కొంచెం ఇక్కడ రెడ్ కలర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు 95% ఏమంటారు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే రెడ్ కొంచెం బోర్డు మీద ఎక్కడైనా వచ్చు, రెడ్ కొంచెం అబ్బెట్కి కనపడుతుంది కదా, కొంచెం హైలైట్గా కనపడుతుంది. సో అక్కడ ఈ టాస్క్ లో తనుజ గారు సంచాలకులుగా ఉన్నారు. తనుజ గారు అన్ఫేర్ చేశారంటే అన్ఫేర్ ఏం చేయలేదు, ఎందుకంటే మాక్సిమం వాళ్ళు ఎల్లో వచ్చేసరికి రీతు గారిది అండ్ బ్లూ వచ్చేసరికి భరణి గారిది, నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ వచ్చేసరికి కళ్యాణ్ తీసుకున్నాడు. కళ్యాణ్ ఇక్కడే 95% విన్ అయ్యాడు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే రెడ్ హైలైట్గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫైనల్ గా రెడ్ గెలుస్తారు. ఇక్కడ తనుజ గారు అయితే అన్ఫేర్ డెసిషన్ ఏం తీసుకోలేదు. క్లియర్ గా మీరు చూసుకున్నట్టయితే అక్కడ రెడ్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ఎల్లో బ్లూ మిక్స్ అయినా కానీ కొంచెం కైండ్ ఆఫ్ మెరూన్ కలర్ సంథింగ్ అలా వస్తుంది అనమాట. బట్ ఫైనల్ గా రెడ్ అయితే కనపడుతుంది, కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ముందు జరిగిన కన్వర్జేషన్ అంటే భరణి గారితో కళ్యాణ్ అంటున్నాడు, కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే నన్ను సెలెక్ట్ చేసుకుంటానన్నాడు, సొమ్మన్ కాదని అది ఇది అనేసి అన్నాడు అనమాట. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్టిమేట్ గా అందరితో ఆడాలి. ఇక్కడ భరణి గారు కొంచెం సుమన్ శెట్టి గారిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది, టికెట్ ఫినాలే ఆయనకే కొట్టించాలనేసి. ఎందుకంటే లాస్ట్ వీక్ అవ్వచ్చు, అంతకు ముందు వీక్స్ అవ్వచ్చు, ఆయన బాటమ్ లో వస్తున్నాడు, ఆల్మోస్ట్ ఎలిమినేషన్ కు దగ్గరలో ఉన్నారు కాబట్టి టికెట్ ఫినాలే కొడితే కొంచెము ఫైనల్ వరకు వస్తారు అనేది పాయింట్ అనమాట. ఈ మధ్య కాలంలో భరణికి మరియు సుమన్ శెట్టికి మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. దాన్ని మనం ఎప్పుడు కాదనేది కాదు, సూపర్ అంటే సూపర్ బాండ్, దాన్ని మనం తప్పు పట్టేది కాదనమాట, మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళది. సో అందుకని సుమన్కు కొంచెం టికెట్ ఫినాలే రావాలని భరణిగా ట్రై చేసినట్టు నాకు అనిపించింది. సో అది వీళ్ళిద్దరి గ్రూప్ గేమ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఇంకో గ్రూప్ గేమ్స్ అవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత చెప్పాలా మీకు, ఎందుకంటే ఇంకా లాస్ట్ అంటే కంటెండర్ గా యుద్ధానికి ఎవరైతే కంటెండర్స్ ఉంటారో 1-on-1 జరుగుతుంది కదా, లాస్ట్ యుద్ధం అయితే జరుగుతుంది. అదేంటంటే కాయిన్స్ ను బ్యాలెన్స్ చేయడం అనమాట. దీనికంటే ముందు ఇమ్మాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుకున్నారో చాలా అంటే చాలా చెత్త ప్లాన్ అండి. మంచి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళిద్దరు. పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేశారంటే రీతు చౌదరిని గెలిపించి రీతు చౌదరి భరణి గారితో గేమ్ ఆడితే ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళతో మనం ఆడదామన్న ఒక చెత్త ప్లాన్ అయితే వేశారు. కాకపోతే ఇది వాళ్ళ దృష్టిలో కొంచెం మంచి ప్లానే, ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి టికెట్ ఫినాలే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇద్దరు ఒకేలాగా వెళ్తున్నారు, ప్యారలల్ గా వెళ్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు టికెట్ ఫినాలే కొట్టాలనేసి ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా అంటే ఆ ప్లాన్ కొంతమంది తప్పు పట్టచ్చు, కొంతమంది తప్పు పట్టకపోవచ్చు. కానీ బట్ ఇక్కడ నేను ఎందుకు తప్పు పడుతున్నా అంటే పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్లు అలా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా పాయింట్. బట్ అక్కడ జరిగిన టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళు వాంటెడ్ గా ఓడిపోయినట్టు కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ కాయిన్స్ బ్యాలెన్స్ లో అంటే ఆపోజిట్ వాళ్ళు పెడతారు కాబట్టి కాయిన్స్ టోకెన్స్ ఇవన్నీ ఉంటాయి. టోకెన్స్ అంటే ప్లాస్టిక్స్, కాయిన్స్ అంటే మనకు సిల్వర్ అవ్వచ్చు, లేకపోతే రాగి అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ కాయిన్స్, ఇలాంటి కాయిన్స్ ఉంటాయి కదా, అంటే గోల్డ్ అక్కడ బెటర్ అనుకోండి. సో ఆ కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ మీద కాయిన్స్ బ్యాలెన్స్ చేయడం ఈజీ, బట్ టోకెన్స్ మీద కాయిన్స్ బ్యాలెన్స్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనమాట. అక్కడైతే వాళ్ళు ఏదో వాంటెడ్ గా వాళ్ళు కింద పడేసినట్టయితే నాకు అనిపించలేదు. బట్ అక్కడైతే జరిగిపోయింది. ఫైనల్ గా రీతు చౌదరి గారు అయితే గెలిచారు. రీతు చౌదరి గారు గెలిచి భరణి గారిని ఛాలెంజ్ చేస్తారు అనమాట. భరణి గారితో ఫైనల్ గా ఒక టాస్క్ అయితే నడుస్తుంది. దీని గురించి నేను చెప్పాల పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే కొంచెమే వేశారు, ఏదైతే రీతు చౌదరి గెలిచారో అంతవరకు వేశారు, మిగతాదంతా నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేశారు అనమాట. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే షేప్స్, సైజెస్ కాదు, ఒకే షేప్స్ ఉన్న ఫస్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్స్, తర్వాత సర్కిల్స్, తర్వాత వచ్చేసరికి స్క్వైర్స్, ఇలాగా 3 బాక్సులు పెట్టాలా.
తర్వాత ఫస్ట్ ఏమంటారు ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత రింగ్ ఇస్తారు. రింగ్ను పోల్కు మన నెయిల్స్ ఉంటాయి, వాటికి నెయిల్స్ కానీ వేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా పోల్కైనా వచ్చు అనమాట రింగ్. సో ఒక లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క రింగ్ వేయాలన్నమాట. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనేది పాయింట్. ఇక్కడ ఇద్దరు చాలా బాగా ఆడారు. దాని గురించి మనం ఏమంటారు డౌట్ పడాల్సిన అవసరం లేదు, బాగా ఆడారు. రీతు చౌదరి కూడా బాగా ఆడారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంచెం రీతు చౌదరి గారి సైజు డిఫరెన్స్ వచ్చింది అనేసి అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఇంతటితోటి ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది అక్కడ. బట్ మనకి ఈ ఎపిసోడ్లో చూపించలేదు. మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాం ఎవరిది తప్పు ఏంటి అనేది. ఇక్కడ సంచాలకులుగా సంజన తీసుకున్న నిర్ణయం తప్ప అంటే తప్పని నేను అన్ను. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ గారు క్లియర్గా చెప్పారు, ఏమని షేప్లు చెప్పారు. సైజులు ఒకే సైజ్ అని చెప్పాలి, ఒకే షేప్ వేరు, సైజు వేరు. కొంచెం నేను క్లియర్గా ఒత్తి మరీ చెప్తున్నాను అనమాట. షేప్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అనుకోండి, డిఫరెంట్ సైజెస్ ఉండొచ్చు. షేప్ వచ్చేసరికి ట్రయాంగిల్, సైజ్ డిఫరెంట్. ఒకవేళ ఒకే సైజు ఉన్నవంటే అప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. బట్ ఇక్కడ నాకైతే సంచాలకులుగా సంజన తీసుకున్న నిర్ణయం అయితే తప్పు అనిపించలేదు. బట్ బర్నీ గారు అయితే ఓడిపోయిన తర్వాత మంచిగానే కంగ్రాచులేట్ చేశారు. ఇంతటితోటి ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది అనమాట. సో ఫైనల్ గా మూడు పాయింట్ల గురించి చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ ఏంటిది, మన ఇమ్మాన్యుల్ కళ్యాణ్ వేసిన చెత్త ప్లాన్ అనేది. సో పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ ఆడుంటే బాగుండు అనేది నా పాయింట్. కొంచెం చెత్త ప్లాన్ వేసేసి అంటే ఓడిపోయారంటే వాంటెడ్గా అయితే ఓడిపోయినట్టు అనిపించలేదు. అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. ఎందుకంటే ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఆ కాయిన్స్ డస్క్ లో వీళ్ళు వాంటెడ్గా ఓడిపోయారు, వాంటెడ్గా ఇలాగే చేశారు అనుకుంటారు. ఇదొక పాయింట్. సంజన గారు స్టబ్బన్ అనిపించారంటే నిజంగానే అలాగే అనిపించారు నాకు. సంజన గారు స్టబ్బన్ గా అనిపించారు, స్టబ్బన్ గా అనిపించారు. తర్వాత చూసుకున్నట్టయితే మన ఈ భరణి వర్సెస్ ఈ టాస్క్ లో జరిగింది కదా, ఈ టాస్క్ లో భరణి గారికి అన్యాయం జరిగిందంటే సో జరగలేదు నాకు అనిపించింది. బిగ్ బాస్ క్లియర్ గా చెప్పాడు, షేప్లు అని చెప్పాడు, సైజులు అని చెప్పలేదు. సో ఇలా చెప్తూ నేను అసలు యాక్చువల్గా మధ్యలో మెయిన్ మ్యాటర్ మర్చిపోయాను అనమాట. ఆ పాయింట్ ఏంటంటే సుమన్ శెట్టి వర్సెస్ కళ్యాణ్ మధ్య జరిగే టాస్క్ అయితే మర్చిపోయాను. దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు భరణి గారు కళ్యాణ్ తోటి వచ్చేసి, కళ్యాణ్ నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా, ఎందుకు సుమన్ శెట్టికి సెలెక్ట్ చేసుకున్నావు అది ఇది అంటారు అనమాట. తర్వాత ఇమ్మాన్యుల్ కూడా ఏంటి భరణ్ అన్న ఏంటి సుమన్ శెట్టిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, నాతో ఆడొచ్చు కదా అని అంటున్నాడు అది ఇది అంటే. సో ఇక్కడ వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి దానివల్ల అలా జరిగిందనమాట. నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టాస్క్ ఏదైతే నడిచిందో ఈ టాస్క్ లో ఇద్దరు బాగానే ఆడారు. బట్ కళ్యాణ్ కొంచెము యంగ్, కొంచెం ఫాస్ట్ గా ఉంటాడు కాబట్టి కళ్యాణ్కి కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇద్దరిది కొంచెం అంటే అక్కడ హ్యామర్ ఇస్తారు, వాళ్ళకు ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. అక్కడ ఏంటంటే అట్టముక్కలను పగలగొట్టి త్రాస్ ఉంటుంది, త్రాసులో వేయాలన్నమాట. ఎవరిది ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళు విన్ అవుతారు అనమాట ఇక్కడ పాయింట్. సో ఇక్కడ కొంచెం సుమన్ గారికి కొంచెం ఛాన్సెస్ తక్కువ అనమాట. బట్ ఫైనల్ గా బాగానే ఆడారు. లాస్ట్ లో వచ్చేసరికి కళ్యాణ్ వచ్చేసి టైట్ గా తనకి వెళ్ళకుండా టైట్ గా పట్టేసుకున్నాడు అనమాట. అంతే, ఇంకా టాస్క్ అంతే. కానీ ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఒకవేళ అలా పట్టుకోకుండా కళ్యాణ్ అనే పర్సన్ ఒకవేళ త్రాసులో ఉన్న అట్టముక్కలని కింద పడేసి ఉంటే ఇది కొంచెము సింపతి యాంగిల్లో సుమన్ గారికి చాలా కలిసి వచ్చేది అనమాట. కళ్యాణ్ కొంచెం నెగిటివ్ వచ్చేది. బట్ తాను మనవాడు అలా టచ్ చేయకుండా సుమన్ గారిని ఆపడం కొంచెం ప్లస్ అయింది. అది కొంచెం గుడ్ అనిపించింది అనమాట. సో ఐ హోప్ నేను ఈ వీడియోలో మొత్తం అన్ని ఈ ఎపిసోడ్ మొత్తం 89 ఎపిసోడ్ ఏదైతే జరిగిందో మొత్తం కవర్ చేసినాను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మనం మంచి వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకే, తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మీ సపోర్ట్ ఎల్లవెల్లడం నాకు ఉంటుందనేసి నేను గట్టిగా నమ్ముతున్నా. అలాగే మీరు కూడా అలాగే చేస్తారని నేనైతే నమ్ముతున్నా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ అయితే చేయండి. నేను మీ మిస్టర్ బైరెడ్డి.